రైస్ అండ్ అలాగే ఈ ఆలు కూడా బాయిల్ చేసి చూద్దాం. హలో అండి, నమస్తే. ఈరోజు అయితే మీకు ఇంతవరకు మీకు ఎవరూ చూపించని ఒక హిడెన్ హాట్ స్ప్రింగ్ అయితే చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి. ఇక్కడికి రావాలంటే తపోవన్ దాటిన తర్వాత జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ మీరు ముందుకు వచ్చారంటే ఇక్కడ వెంగి బ్రిడ్జ్ అనే ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఈ బ్రిడ్జ్కి వెళ్ళే జస్ట్ ముందు టర్నింగ్ దగ్గరే ఈ బోర్డు కనిపిస్తుంది. ఇదే రింగి బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ నుంచి మరొక 3 కిలోమీటర్లు మీరు ముందుకు వెళ్తే గనక ఇంతకు ముందు వీడియోస్లో చెప్పినట్టు ముల్తానీ మట్టి ఒక హాట్ స్ప్రింగ్ దగ్గర దొరుకుతుంది అని చెప్పాను కదండి. ఆ హాట్ స్ప్రింగ్ అయితే ఇక్కడ నుంచి మరొక 3 కిలోమీటర్లు ముందుకు వెళ్తే ఉంటుంది. ఈ రోడ్ అంతా కూడా నీతి మలారి వెళ్ళటానికి రోడ్ అనమాట. లాస్ట్ ఇండియన్ విలేజ్ నీతి వ్యాలీ వినే ఉంటారు కదా. తిమ్మర్సన్ మహాదేవ్ మంచు శివలింగం కూడా నేను ఆల్రెడీ ఇంతకు ముందు చోట అమర్నాథ్ యాత్ర అని చెప్పి వీడియో పెట్టాను. దానికి వెళ్ళటానికి కూడా ఇదే రోడ్ అనమాట, నీతి మలారి వెళ్ళటానికి. తపోవన్ దాటిన తర్వాత ఒక 2 కిలోమీటర్ల ముందుకు వెళ్తే రింగి బ్రిడ్జ్ అనే ఒక బ్రిడ్జ్ ఉంటుందని చెప్పాను కదండి. దానికంటే ముందు టర్నింగ్ దగ్గరే ఇలా మీకు కిందకు వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది. అక్కడే మీరు లాల్ ఘట్ గరం పానీ అని ఒక బోర్డు కూడా ఉంటుందన్నమాట. చూసారా, కిందకి చూపిస్తున్నాను. అక్కడికి మనం వెళ్ళాలన్నమాట. ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా, అది హాట్ స్ప్రింగ్ అనమాట. ఈ నది వచ్చేసి ధౌలీ గంగా నది. అయితే ఈ తపోవన్ లోనే 3 హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి. ఎవరికి కూడా ఈ హాట్ స్ప్రింగ్ గురించి పెద్దగా తెలియదు, ఈ ఊర్లో వాళ్ళకి తప్ప. ఈ రోజు మీ అందరికీ కూడా ఈ హాట్ స్ప్రింగ్ అయితే మీకు చూపించేస్తాను రండి. ఇక్కడ నుంచి మరొక 200 మీటర్ల కిందకి స్టెప్స్ దిగితే గనక మీకు ఈ హాట్ స్ప్రింగ్ అయితే కనిపిస్తుంది. రాళ్ల మధ్యలో నుంచి వేడి నీళ్లు వస్తాయి అనమాట, భూమి లోపల నుంచి. వేడి నీళ్లు అంటే అవి మామూలు వేడి నీళ్లు కాదు, అందులో ఏం వేసినా సరే ఉడికిపోతాయి అనమాట. ఈ పొగలు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ వాటర్ అంతా కూడా కిందన ధౌలీ గంగా నదిలో వెళ్లి కలిసిపోతాయి. ఇక్కడ వచ్చే ఈ వేడి నీళ్ల వల్ల ఈ రాళ్ల కలర్ కూడా మారిపోయింది చూడండి. ఈ వేడి నీళ్ల మీద నుంచి వచ్చే పొగల వల్ల నాకు మొదటిసారి ఉత్తరాఖండ్ వచ్చిన తర్వాత చెమటలు పట్టాయి. జస్ట్ పక్కనే 2 రకాల టెంపరేచర్లు ఉన్న నీళ్లనైతే మీరు చూడొచ్చు. ఈ ధౌలీ గంగా నది అయితే మైనస్ టెంపరేచర్ ఉంటుంది, నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. అండ్ అలాగే దీని పక్కనే ఉన్న హాట్ స్ప్రింగ్ నీళ్ళు అయితే చాలా వేడిగా ఉంటాయి. ఇది రోడ్డు పక్కనే కాకుండా లోపలికి ఈ విధంగా నడుచుకుని రావాల్సి ఉంటుంది కాబట్టి పెద్దగా ఎవరికీ తెలియదు అనమాట. ఈరోజైతే మనం ఇందులో ఆలు అండ్ అలాగే రైస్ బాయిల్ చేసి చూద్దాం అవుతాయా లేవని చెప్పి. ఈరోజైతే ఇందులో బంగాళదుంప అండ్ అలాగే కొన్ని బియ్యం కూడా తీసుకొచ్చాను. ఈ రెండింటిని కూడా బాయిల్ చేసి చూపిస్తాను ఉడుకుతాయో లేవో అని చెప్పి. ఇది పచ్చి ఆలునే మీరు చూడొచ్చు, పచ్చి ఆలునే మీకు క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను. అండ్ అలాగే బియ్యం ఇవ్వండి. రైస్ ఇచ్చాను ఇంటి దగ్గర నుంచి. రైస్ అండ్ అలాగే ఈ ఆలు కూడా బాయిల్ చేసి చూద్దాం. ఒక క్లాత్లో అయితే వీటిని వేసుకున్నాం. ఆలు ఇవ్వండి, ఇది పచ్చి ఆలునే మీరు చూడొచ్చు. దీన్ని అయితే ఫస్ట్ ఇందులో పెడదాం. ఒక 15 మినిట్స్ బాయిల్ చేద్దాం. ఇవైతే ఇందులో పెట్టేద్దాం. ఫస్ట్ చాలా వేడిగా ఉంది. టైం చూడండి 11:55 అవుతుంది. ఈలోపు మనం మిగిలిన కూడా చూద్దాము. ఈ వాటర్ అంతా ఇలా వెళ్ళి ఇదంతా ఇలా వెళ్దాం. చూసారా, ఆ వాటర్ అంతా ఇలా వెళ్ళి అందులోకి వెళ్ళి ధౌలీ గంగా నదిలో కలుస్తాం.
ఇక్కడ ఒక 4 సంవత్సరాల క్రితం వరకు కూడా ఒక పవర్ ప్రాజెక్ట్ అయితే ఉండేది. మీరు ఇక్కడ గమనించినట్లయితే దూరంగా ఒక టన్నెల్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడే ఉండేదన్నమాట పవర్ ప్రాజెక్ట్. ఎప్పుడైతే 2021లో వరదలు వచ్చి కొట్టుకుపోయిందో అప్పటి నుంచి దీన్ని అయితే ఆపేశారు. ఇప్పటికీ కూడా మీరు రోడ్డు పక్కన గమనించినట్లయితే పవర్ ప్రాజెక్ట్ బోర్డు అయితే కనిపిస్తుంది చూడండి. ఇది పాతదనమాట, ఇప్పుడైతే పనేమీ జరగట్లేదు, పూర్తిగా బంద్ చేశారు. తపోవన్లోనే మిగిలిన పనులన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఈ ధౌలీగంగా నదిని మీరు జోషిమఠ్ నుంచి బద్రీనాథ్కి వెళ్లే దారిలో విష్ణుప్రయాగ్ సంగం దగ్గర చూడొచ్చు. బద్రీనాథ్ నుంచి వచ్చిన అలకనందా నది, ధౌలీగంగా నది కలిపి అక్కడ విష్ణుప్రయాగ్ సంగంలో కలిసి అక్కడి నుంచి మీకు ధౌలీగంగా నది కనిపించదు అనమాట. అక్కడి నుంచి అలకనందా నదిగానే ముందుకు ప్రవహిస్తుంది. ఈ ధౌలీగంగా నది నీతి నుంచి మొదలవుతుంది. ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ లో అన్ని కూడా అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. ఉత్తరాఖండ్ లోనే చాలా పవిత్ర నదులు ఉన్నాయి. ఏ నది ఎక్కడి నుంచి మొదలవుతుంది, అది వెళ్ళిన తర్వాత ఏ సంగమాల్లో కలుస్తుంది, ఇక్కడ మొత్తం ఎన్ని సంగమాలు ఉన్నాయి, వాటిని ఏమని పిలుస్తారు, ఆ సంగమం తరువాత ఆ నది వేరే పేరు మీద ఎలా ప్రవహిస్తుంది, అసలు ఈ నదులన్నీ కలిపి గంగా నదిగా ఎలా పుడుతుంది అనేది డీటెయిల్ గా ప్రీవియస్ వీడియోలో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఓన్లీ నదుల గురించి మాత్రమే కావాలంటే షార్ట్ అప్లోడ్ చేశాను, మీకు ఈజీగా అర్థమవడం కోసం. లాంగ్ వీడియో కావాలంటే బద్రీనాథ్ టెంపుల్ గురించి, నీతి వ్యాలీ గురించి, దాన్నే చోటా అమర్నాథ్ యాత్ర అని చెప్పి వీడియో పెట్టాను, మీకు కావాలంటే చూడొచ్చు. మంచు శివలింగం దర్శనం కావాలంటే లాంగ్ వీడియో చూడండి. అసలు ఈ హాట్ స్ప్రింగ్ ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తాను, ఇప్పుడు వినండి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలి జిల్లాలో జోషిమఠ్ మండలంలో జోషిమఠ్ నుంచి ఒక 14 కిలోమీటర్ల దూరంలో తపోవన్ అని ఒక గ్రామం ఉంటుంది. ఆ తపోవన్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఈ హాట్ స్ప్రింగ్ ఉందన్నమాట. ఈ తపోవన్ గ్రామంలోనే మీరు మొత్తానికి 3 హాట్ స్ప్రింగ్స్ అయితే చూడొచ్చు. అందులో మొదటిది తపోవన్ గ్రామంలోనే గౌరీకుండ్ దగ్గర శివాలయంలో ఒక హాట్ స్ప్రింగ్ ఉంటుంది. అక్కడే మీరు వేడి నీళ్ళ స్విమ్మింగ్ పూల్ చూడొచ్చు. ఇంకా రెండవది వచ్చేసి ముల్తానీ మట్టి ఉంటుందని చెప్పాను కదండి, దాన్నే గరం కుండ్ హాట్ స్ప్రింగ్ అంటారు. అది మీరు తపోవన్ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో చూడొచ్చు. ఇది 3వ హాట్ స్ప్రింగ్ అనమాట. తపోవన్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. కాకపోతే చిన్న బోర్డు మాత్రమే కనిపిస్తుంది, కిందికి ఇలా నడుచుకుని వెళ్ళాలన్నమాట. మిగిలిన 2 హాట్ స్ప్రింగ్ కూడా మీరు రోడ్డుకి పక్కనే దగ్గరలో కనిపిస్తాయి. కానీ దీని గురించి మాత్రం ఈ ఊర్లో వాళ్ళకి తప్ప టూరిస్టులకు ఎవరికి కూడా దీని గురించి తెలియదు. నేను ఉత్తరాఖండ్ వచ్చి 3 సంవత్సరాలు అయినా సరే నాకు దీని గురించి మొదటిసారి రీసెంట్ గానే తెలిసింది. ఇక్కడ ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఉత్తరాఖండ్ లో మీరు ఏ ప్లేస్ చూడాలన్నా సరే రోడ్డు పక్కన ఏవి కూడా ఉండవు, మాక్సిమం అన్ని కూడా కొంత దూరం నడుచుకునే వెళ్ళాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక రూమ్ ఉంది, ఇంతకు ముందు ఎవరో ఉండేవారు అనుకుంటా. లోపల పాడైపోయిన మంచం, ఒక కట్టెలు పొయ్య ఇవన్నీ కూడా ఉన్నాయి. అసలు ఈ సౌండ్ చూసారా ఎలా వస్తుందో. ఈ వేడికి రాళ్ళు చూడండి ఎంత నల్లగా అయిపోయాయో. జియోథెర్మల్ ఎఫెక్ట్ ద్వారా ఈ భూమి లోపల నుంచి హాట్ స్ప్రింగ్స్ అయితే పుడతాయి. ఉత్తరాఖండ్ లో మీకు చాలా హాట్ స్ప్రింగ్స్ కనిపిస్తాయి. యమునోత్రిలో మీరు చూడొచ్చు, బద్రీనాథ్ లో తప్తకుండా చూడొచ్చు, అండ్ అలాగే గంగోత్రి ధామ్ కు వెళ్లే ముందు కూడా ఒక విలేజ్ లో కూడా హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. లాంగ్ వీడియోస్ లో వాటన్నిటిని కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. టైం అయితే 25 మినిట్స్ అయిపోయింది. చెక్ చేద్దాం, చెక్ చేసి చూద్దాం. చాలా వేడి. మీరు ఎక్కడ హాట్ స్ప్రింగ్కి వెళ్ళినా సరే ఒక్కొక్క నీళ్ళు ఒక్కొక్క టెంపరేచర్లో ఉంటాయి. కొన్ని నీళ్ళు అయితే గోరువెచ్చగా మాత్రమే ఉంటాయి. అలాంటప్పుడు మీరు చేతులు పెట్టినా స్నానం చేసినా పర్వాలేదు, కానీ ఇలాంటి హాట్ స్ప్రింగ్స్ దగ్గర మాత్రం మీరు చెక్ చేసుకుని చేతులు అవి పెట్టండి. బియ్యం అయితే 25 నిమిషాలకి సరిగ్గా ఉడకలేదు, కానీ బంగాళాదుంప మాత్రం బాగానే ఉడికింది. చూడండి, ఇప్పుడు తొక్క తీసి చూపిస్తాను. మీకు చూస్తుంటేనే ఈజీగా అర్థమైపోయి ఉంటుంది, తొక్క ఈజీగానే వచ్చేస్తుంది అనమాట, బాగానే ఉడికిపోయింది. ఇంతకు ముందు హాట్ స్ప్రింగ్ దగ్గర మాత్రం ఎగ్స్ అయితే నేను బాయిల్ చేశాను, కానీ ఆలు మాత్రం ఎప్పుడు కూడా బాయిల్ చేయలేదు. గుడ్డు బాయిల్ చేయడం వల్ల పులుసు వాసన వచ్చేసి అక్కడ తొక్కలు కూడా చాలా మంది అక్కడే పడేస్తున్నారు. సో అందుకని చెప్పి నేనైతే ఈ రోజు బంగాళదుంపను తీసుకొచ్చాను. నేనైతే ఈ బంగాళదుంప తొక్కల్ని మొక్కలు మొదట్లో వేసేసి బియ్యం మాత్రం ఏవైనా పక్షులు తింటాయని చెప్పి ఒక రాయి మీద అయితే వేసి ఉంచాను. మనం ఏ ప్లేస్ చూడడానికి వెళ్ళినా సరే మన వల్ల ఆ ప్లేస్ కి అయితే నష్టం జరగకూడదు అని నా ఒపీనియన్. మన చెత్తని అక్కడే వదిలేయకుండా ఎక్కడైనా డస్ట్బిన్ లో వేయండి. వెళ్ళి ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేయటం వల్ల ఆ ప్రాంతం కూడా క్లీన్ గా ఉంటుంది. బియ్యం అయితే సరిగ్గా కుక్ అవ్వలేదు, కానీ బంగాళదుంప మాత్రం బాగానే ఉడికింది. సగం పప్పు తీసాను. బంగాళాదుంప మాత్రం 100% చాలా చక్కగా ఉడికిపోయింది. మీ అందరికీ కూడా ఈ ప్లేస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఉత్తరాఖండ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని